హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి అయితే వెళ్దాము. అలాగే రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే కంటిన్యూ చేసేసేయండి. అయితే ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టఫింగ్ అయితే పెట్టి సమోసాలు కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఎప్పుడు సమోసాలు చేయాలి అనుకున్నా కూడాను మీరు ఈ రెసిపీనే చూస్ చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. అలాగే సమ్మర్ అయితే మనకు వచ్చేసింది కాబట్టి కంపల్సరిగా మనం వాటర్ అనేది జ్యూసెస్ రూపంలో అయినా వాటర్ రూపంలో అయినా కూడా బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కేర్ అనేది తీసుకోవాలి కంపల్సరిగా. కాబట్టి నేనైతే ఈ సమ్మర్ స్పెషల్లో వచ్చేసి జ్యూసెస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నానన్నమాట. సో అందుకని ఈరోజైతే ఎగ్ పెట్టి ఎగ్ సమోసా అలాగే ప్రొమోగ్రానేట్ జ్యూస్ అయితే ఎలా చేయాలి అనేది ఈ రెసిపీలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. దీనికోసం నేను ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే టమాటా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. అలాగే ముందుగానే చపాతీ పిండిని కూడా కలిపి పెట్టుకున్నాను. అంటే చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. గోధుమ పిండిని ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఒక కప్పు గోధుమ పిండిని కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకునేసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను తీసుకున్న పిండికి నాకు 4 సమోసాలు అయితే వచ్చాయన్నమాట. నాకు సంజుకి, టెడ్డీకి సరిపోతాయి. సో అందుకని నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక గుంత గిన్నె అయితే తీసుకునేసి ఇందులో కొత్తిమీర, మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ వేసుకొని ఇందులో కొద్దిగా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అదేనండి సాల్టు, అలాగే పసుపు, అలాగే పెప్పర్ పొడి ఉంటుంది కదా, పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకుంటే మనకి కారానికంటే కూడా ఈ పెప్పర్ అనేది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్కి కూడా గొంతు సమస్యలు ఉన్నా కూడా ఈ పెప్పర్ అనేది మంచి హెల్ప్ అవుతుందన్నమాట. అందువల్ల మనకి ఫుడ్ రూపంలో ఏదో ఒక రూపంలో మనకి బాడీలోకి పోవడమే ఇంపార్టెంట్ కదా. సో అందుకని పెప్పర్ అనేది ప్రిఫర్ చేసుకోండి, మంచిది. అలాగే ఇందులో 2 ఎగ్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగొస్తే సరిపోతుంది. ఇంకా ఒక ఎగ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. కానీ మరి వాటర్గా అంటే ఎగ్ ఎక్కువగా ఉంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందువల్ల కొద్దిగా థిక్గా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఇందులో ఇంకా ఇవి ఉంటాయి కదా, అంటే వెజిటేబుల్స్ అండి, ఇవి బీట్రూటు, క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేనైతే లాస్ట్లో కొద్దిగా పిండి మిగిలింది, ఇంకా అందుకనేసి ఇంకొక దాన్ని కూడా చిన్నదాన్ని యాడ్ చేసేస్తున్నాను. మొత్తానికి నాకు 5 సమోసాలు అయితే వచ్చేసాయి. ఈ సమోసాలు ఎప్పుడు చూసుండరండి, అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి, స్టఫింగ్ అనేది కొద్దిగా వెరైటీగా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. అంటే స్టఫింగ్ మనం చేస్తూ ఉంటాము, స్టఫింగే మెయిన్ ఇట్లాంటి రెసిపీస్కి కదా. సో అందుకని మనము ఈ స్టఫింగ్ అనేది ఎంత టేస్ట్గా రెడీ చేసుకుంటామో సమోసాలు కూడా అంతే టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఈ విధంగా పలుచగా చపాతీలాగా రుద్దుకునేసి మనము ఇందులో ఒక 3 స్పూన్ల వరకు మనం చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టుకునేసి ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకుంటే సరిపోతుంది, బయటికి రాదనమాట. భయపడొద్దు. ఎక్కడైనా మీకు కొద్దిగా హోల్ ఉన్నట్లు అనిపిస్తే దాన్ని ఈ విధంగా పిండి కొద్దిగా చెమ్మ చేసుకొని ఈ విధంగా కవర్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా కవర్ చేసుకొని మొత్తాన్ని కూడా మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడము, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక తెలిస్తే మనకి వంట చేయడం అనేది చాలా ఈజీ అనమాట. మనము వంట చేయడము అందరికీ ఒకేలాగా కుదరదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి కనుక మనము డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉంటే మన ఇంట్లో కూడా మనకి మంచిగా బాగా చేస్తారు వంటలు మా వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాంటివన్నీ కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మొత్తానికి కూడా చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేసి పిల్లలు పెట్టుకుంటూ ఉంటే. మీరందరూ కూడా ఇలా చేస్తారని తెలుసు, కానీ ఇది నేను చేసే ఈ స్నాక్ రెసిపీస్ కూడా మీ చేత ట్రై చేయించాలని నా యొక్క ఈ చిన్న ప్రయత్నం అనమాట. చేస్తారని, మీ వరకు నా వీడియోస్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను.
ఇదిగోండి ఈ విధంగా అన్నిటినీ కూడా చక్కగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా పెద్దగా ఎక్కువ ఏం తీసుకోవాల్సిన లేదండి. ఒక 2 సమోసాలు అలా మునిగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసుకునేసి అవి మళ్ళీ నూనె ఎక్కువైపోయి అది దేనికి యూజ్ చేయాలో తెలియక, ఎందులో పోయాలో తెలియక ఇవన్నీ కాకుండా కొద్దిగా ఇదిగోండి నేనైతే వెడల్పాటి బాండిట్లో పోసుకున్నాను. తక్కువ పడుతుంది. ఇలాంటి బాండిట్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది. అలాగే సమోసాలు కూడా ఒక 4, 5 వేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. చూసారు కదా, కింద లోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది సమోసాలు వేసినప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఎందుకంటే మనం స్టఫింగ్ అనేది లోపల పచ్చిగానే ఉంటుంది కదా, అదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అని అంటే మనకి మొత్తం కూడా ఫ్లేమ్ అనేది మంట అనేది చాలా లో ఫ్లేమ్లో, ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడం మంచిది. ఇదిగోండి ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా మంచి బంగారు రంగు కలరు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన తీసేసుకుంటే మనకి వేడివేడిగా ఎగ్ సమోసా అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటాయి ఈ సమోసాలు. ఈ స్టఫింగ్ పెట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది మీ ఎక్స్పీరియన్స్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ రూపంలో. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి టమాటా సాస్ కానీ, అదే టమాటా కచప్ కానీ లేదా మయోనీస్ కానీ వేసుకొని స్టఫింగ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ని అయితే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు దానిమ్మ గింజల్ని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. నాకు షుగర్ లేకపోతే ఏదైనా కూడా, ఏదున్నా కూడా, ఉప్పైనా కారమైన షుగర్ అయినా ఏదైనా కూడా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే ఆ రుచి అనేది బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 యాలకులు, అలాగే కొద్దిగా తేనె ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడాను చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని, ఈ వేసవిలో కంపల్సరీగా ఐస్ క్యూబ్స్ అనేవి స్టోర్ చేసుకోవాల్సిందే. అంతా ఎండలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. అస్సలు మాకైతే చెన్నైలో అసలు చిన్నంగా లేవండి ఎండలు, అంత వేడి అనమాట. మార్నింగ్ 8:30 నుంచే స్టార్ట్ అయిపోతుంది, అంత వేడిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము గ్రైండ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నామంటే మనకి చల్లని జ్యూసు, వేడి సమోసాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఈ విధంగా చేసుకొని మీరందరూ కూడా చేసుకొని ట్రై చేయాలి. నా రెసిపీస్ అన్నీ కూడా మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేసి నాతో అయితే షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీరందరూ కనుక ఈ వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. దాంతో నాకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. తెలుసు కదా, నచ్చిందంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.